మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురైన నిజామాబాద్ అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆసుపత్రి పాలయ్యారు. కానిస్టేబుల్ బదిలీల కోసం ఆఫీసుకు వెళితే అకారణంగా నోటికొచ్చినట్లు తిట్టారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సోమిరెడ్డిని అవమానపరిచి కమిషనర్ హరికిషన్ ను సస్పెండ్ చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. హరికిషన్ పై చర్యలు తీసుకోకుంటే ఉద్యోగ సంఘాలతో కలిసి కార్యాచరణ చేపడతామని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో అధికారుల మధ్య వివాదం కలకలం రేపింది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ దూషించడంతో మనస్తాపానికి గురై నిజామాబాద్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. కానిస్టేబుల్ బదిలీల కోసం కార్యాలయానికి వెళ్తే అకారణంగా తనను నోటికొచ్చినట్లు తిట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. కమిషనర్ తిట్టడంతో తీవ్ర మానసిక వేదనకు గురై కుప్పకూలినట్లు వెల్లడించారు. జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని ఘోర అవమానం ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు. నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. పేదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవటం వలన నేను తట్టుకోలేక కింద పడిపోయాను. ఉద్యోగులను దూషిస్తూ ఇబ్బంది పెడుతున్న ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ను తప్పించాలని ఆబ్కారీ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులతో కలిసి కార్యాచరణ చేపడతానని హెచ్చరించారు. ఏపీ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి హరికిరణ్ ఇక్కడి అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ కార్యాలయంలో వసూళ్ల దందా నడుస్తుంటే ఎదురుగా ఉన్న ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొంతమంది అధికారుల తీరుతో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఈయన హరికిరణ్ ఎవరండి? మొన్న ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి రావడమే మరి పట్టుబట్టి ఆయనకి ఎక్సైజ్ డిపార్ట్మెంటే కావాలని ఇప్పించారంట. ఇది ఎవరు లేదా? ఒక అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి ఈ ప్రాంతం పట్ల. ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తిని కరడు కట్టినటువంటి తెలంగాణ వ్యతిరేకిని ధన్మని తీసుకొచ్చి అంత కీలకమైన శాఖలేసి ఏం మాటలండి ఆయన మాట్లాడేటివి. ఒక డిప్యూటీ కమిషనర్ 30 ఏళ్ల కింద ఆయన సివిల్ గ్రూప్ 1 క్యాడర్ లో అపాయింట్మెంట్ అయిన వ్యక్తి. ఆయన పట్టుకొని యూజ్లెస్ ఫెరో, విధవ, పండబెట్టి తొక్కుతా, రాస్కెల్, ఇవే మాటలు. అంటే ఎంతమందిని మీరు ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి తెలంగాణ అవమానించాలనుకుంటున్నారు. డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన కమిషనర్ హరికిరణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమిరెడ్డిని పరుష పదజాలంతో దూషించి అవమానపర్చిన ఆబ్కారీ శాఖ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులను దూషిస్తూ అవమానపరుస్తున్న ఆబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు.